పూర్తిగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను రవిచంద్ర గారు, మీకు గుర్తుందో లేదో, ద డే 1 నుంచి కూడా ఆయన వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు చాలా డిబేట్లో చెప్పాను, చాలా డిబేట్లో ఏంది ముఖ్యమంత్రి వాలంటీరు ఓటరు మధ్యలో గ్రామ సర్పంచ్తో సంబంధం లేదు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరితో సంబంధం లేదు, నేను ఎవరినైనా పెడతా ఎమ్మెల్యే క్యాండిడేట్ని, దాంతో ఏ మాత్రం సంబంధం లేదు, నేను వాలంటీరు ఓటరు దాన్నే నమ్ముకున్నాడు ఆయన. వేరే ఎంపీటీసీల వ్యవస్థలను కానీ సర్పంచులకు అధికారాలు కానీ సర్పంచులకు వచ్చినటువంటి 73 రాజ్యాంగ సవరణ దానిలో వచ్చినటువంటి నిధులను కానీ నెక్స్ట్ మినిట్లో వాళ్ళ అకౌంట్లో పడిన నెక్స్ట్ మినిట్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి వాళ్ళకి. ఎక్కడా కూడా ఈ సర్పంచులందరూ యాంటీగా ఉన్నారు, పార్టీ కేడర్ అంతా యాంటీగా ఉంది. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10 మంది వాలంటీర్లు ఉంటే హీనపక్షం 7 మంది తెలుగుదేశం పార్టీకి 100% ఫేవరబుల్ గా ఉన్నారు. అది గమనించారంటారా ముఖ్యమంత్రి గారు ఏమన్నా? వాలంటీర్లు ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు నరసింహ గారు ఇంత బతిమలాడుకుని బాబా బాబా అని అంత ప్రాధాన్యపడుతున్నారంటే గుర్తించారా? డెఫినెట్గా అండి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆ వాలంటీర్లు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఒక 10 మంది వాలంటీర్లో 7 మంది వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు, ఒక 3 అటు ఇటుగా వాళ్ళ యొక్క ఎవరైతే అపాయింటెడ్ పర్సన్ ఉన్నారో పార్టీ క్యాడర్ ఏదైతే ఎవరినైతే అపాయింట్ చేశారో ఆ గ్రామంలో వాతావరణాన్ని బట్టి ఆ గ్రామ స్థాయి లీడర్షిప్ని బట్టి వాళ్ళ బంధువుల వర్గం అనే ఆ 3 అయిన పక్షంలో మారినటువంటి రాజకీయ నేపథ్యంలో ఆ 3 మారిపోయారు. సరే ఏది ఏమైనా సరే ఈ వాలంటీర్ ఇప్పుడు తహసీల్దార్ అయినా కలెక్టర్ అయినా ఆర్డీఓ అయినా డిఆర్ఓ అయినా గ్రామ సచివాలయ వ్యవస్థలని ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ప్రోగ్రాం ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే వచ్చే జీతం కన్నా మరో రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత జీతానికైనా ఒప్పుకుంటారు బేసిక్గా. ఆ ప్రకారంగా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండేటువంటి క్రమంలో ఈ వాలంటీర్లకి ఎటువంటి అర్హత లేకపోయినా ఏ అర్హత పరీక్ష లేకుండా ఎమ్మెల్యే చెప్పిన క్యాండిడేట్లకి ఆ మండల స్థాయి నాయకులు చెప్పిన క్యాండిడేట్లు ఆ గ్రామ స్థాయి నాయకులు చెప్పిన క్యాండిడేట్లు ఆటోమేటిక్గా వాలంటీర్లు అయిపోయారు. సరే ఏదేమైనా ఈ వాలంటీర్లు 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చినా ఒక 3 నెలల తర్వాత ఒక ఇంటికి వస్తాడు ఆయన వాలంటీరు వచ్చేసి చెత్త పన్ను 3 నెలల నుంచి నేను వసూలు చేయలేదండి 500 రూపాయలు ఇవ్వండి అని ఒక మహిళను అడుగుతారు.